బీసీ బిల్స్ పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్దతు ఇచ్చి కేంద్రంలో నాంచుతున్న బీజేపీపై మండిపడ్డారు. బీసీ బిల్స్ కి బీజేపీ మోకాలొడ్డుతుందన్నారు మంత్రి. బీసీ బిల్లులో ముస్లింలని ఎక్కడా లేదు. బీసీ బిల్స్ ని కిషన్ రెడ్డి మరోసారి పరిశీలించారంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే చదువు రాకపోతే పక్కనున్న వారితో చదివించుకోవాలి. కానీ హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమన్న విషయాన్ని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన కాస్త ఫైర్ అయ్యారు. ఎన్నికలు జరగకపోయినా నిధులు రాకున్నా బీజేపీదే బాధ్యత అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టంలో చేసినటువంటి చట్టాలను ఆమోదించే విధంగా కేంద్రంకు పంపినారు. కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలే. రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లు అడుగుతున్నప్పటికీ ఈ యొక్క బిల్లును ఢిల్లీకి పంపిన సందర్భంగా అది ఆమోదించమని బీజేపీని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా నిధులు రాకపోయినా ఈ వ్యవస్థ ఏదానికైనా భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయము, ప్రామాణికమైనటువంటి సర్వేలు అంతా కూడా క్రమబద్ధకరణ చట్టాల పరంగా అసెంబ్లీ చర్చ చేసి బీజేపీ కూడా దీనికి బిల్లుకి ఎగ్గరవిగా పాస్ ఇచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు. బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 చూసి అందులో ఎక్కడైనా ముస్లింల పేరు మీద రిజర్వేషన్ ఉందా చూడాలని కిషన్ రెడ్డి గారిని చదువురకపోతే ఇంకొకరితో చదివించుకోవాలని చూసి ఇటువంటి కుట్రలు మానుకోవాలి. బీసీలకు సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి భవిష్యత్తులో మీ సంగతి చెప్తారు. ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం అన్ని రకాల పారదర్శకంగా వ్యవహారం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మోకాలు అడ్డుతుంది.